జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ కుట్రలు చేస్తూ ఆ పథకం పేరులో నుంచి గాంధీ పేరును తొలగించిందన్నారు. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎంపీ చామల. కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలో భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ ఎంపీలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ గారిని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఆ పేరుని తీసేయడాన్ని మేము ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మన్మోహన్ సింగ్ గారు 2005లో ఈ స్కీమ్ తీసుకొచ్చి 100 రోజులు ప్రతి పేదవానికి పని ఇవ్వాలన్న ఆలోచనకు మహాత్మా గాంధీ గారి జాతిపిత గారి పేరు పెడితే ఈరోజు ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నటువంటి బీజేపీ మహాత్మా గాంధీ గారి పేరుని ఉండనీయకుండా ఆ స్కీమ్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ ఉంటే ఇప్పుడు ఆ స్కీమ్కి స్టేట్ గవర్నమెంట్ 40-60 చేసి మహాత్మా గాంధీ గారి పేరునే కాదు టోటల్ స్కీమ్నే నిర్వీర్యం చేస్తున్నారు. ఏదైతే పేదల కోసం తీసుకొచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం పేదలను విస్మరించే ప్రయత్నం బీజేపీ